హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల వ్లాగ్స్. ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఈరోజు వచ్చేసి నాకు డెంటల్ అపాయింట్మెంట్ అయితే ఉందండి. అందుకే మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది. ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఒక పక్క నాకు టర్మరిక్ వాటర్ పెట్టుకున్నాను, పిల్లలకి పాలు కాగబెడుతున్నాను. అలాగే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశకు కూడా నానబెట్టేశాను. ఇంకా ఒక పక్క ప్యారలల్గా డిషెస్ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా గారెలు అంటేనే పెద్ద పని. సో గారెలు వేసుకుంటూ డిషెస్ క్లీన్ చేసుకుంటూ అన్నీ ప్యారలల్గా అయితే చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళిపోవాలి కాబట్టి. ఇక్కడ టైం అంటే టైం మిస్ అయితే మళ్ళీ అపాయింట్మెంట్ ఎప్పటికో ఇస్తారు. యాక్చువల్గా నేను ఇండియా వచ్చినప్పుడు అన్ని హెల్త్ అయితే చూపించుకున్నాను. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ డెంటల్, విజన్ చాలా ఎక్స్పెన్సివ్. సో డెంటల్ అయితే చూపించుకున్నాను. అక్కడ చిన్న ప్రాబ్లం ఉండి సిమెంట్ అయితే పెట్టించుకున్నాను. బట్ అది ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి సిమెంట్ అయితే రిమూవ్ అయిపోయింది. అంటే అనుకోకుండా ఊడిపోయింది అనమాట. సో లాస్ట్ 2 months బ్యాక్ అయితే సిమెంట్ పెట్టించుకున్నాను. బట్ అది అప్పటి నుంచి కూడా పెయిన్ వస్తుంది. ఒకసారి కాల్ చేస్తే మళ్ళీ చూస్తామన్నారు. అందుకనే మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. యూఎస్లో లైఫ్ అంత ఈజీ కాదని చెప్పేసి తమ్నైల్ అయితే పెట్టాను. ఎందుకు అన్నాను అంటే ఇదిగో ఇలాగా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే, ముఖ్యంగా నాకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే మాత్రం ఇక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఇండియాలో కూడా ఎవరూ లేకుండా ఉంటారు. కానీ చాలా ఫుడ్ ఆప్షన్స్, ఒక ఫుడ్ పార్సల్ తెచ్చుకోవడము, లేకపోతే రైస్ కుక్కర్లో పెట్టేసుకొని కర్రీస్ వరకు తెచ్చుకోవడము, ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. బట్ ఇక్కడ అలా ఏమీ ఉండవు. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మనం ఫ్యామిలీని అయితే పక్కా చూసుకోవాలి. ఎందుకంటే నేను తినాలి, ఫ్యామిలీ అందరూ తినాలి కాబట్టి బాగున్నా బాగాలేకపోయినా ఇక్కడ అంతేనండి. ఇక్కడ యుఎస్లో లైఫ్ అలాగే ఉంటుంది. అలా అని చెప్పి అన్ని మైనస్లే ఉండవు. ఎక్కడైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి. జస్ట్ ఇక్కడ బాగలేనప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో జస్ట్ నేను మీకైతే చెప్పాలనుకున్నాను. ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకని చెప్పి స్ప్రౌట్స్ తెచ్చుకొని ఇంకా కార్లో అయితే స్ప్రౌట్స్ తింటూ ఉన్నాను. ఇటు సైడ్ అయితే మేము ఎప్పుడు రాలేదు. అంటే ఈ హాస్పిటల్కి ఇటు సైడ్ ఫస్ట్ టైం అనమాట రావడము. నేనైతే కార్ ఎక్కాననే కానీ దారి పొడవునా అక్కడ ఏం చెప్తారో, హాస్పిటల్లో ఎంత అవుతుందో ఇదే ఉంది నా మైండ్లో. అందులోనూ మాకు డెంటల్కి ఇన్సూరెన్స్ కూడా లేదు. సో నా మైండ్ అంతా అదే తిరుగుతూ ఉంది. బట్ నేనైతే పాజిటివ్గానే అనుకున్నాను. ఈ మధ్య రీసెంట్గా చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను, పాజిటివ్గా థింక్ చేయాలని. సో నేను పాజిటివ్గానే థింక్ చేశాను, పాజిటివ్గానే థింక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంక ఇటు సైడ్ మొత్తం చూసారా ఫ్యాక్టరీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇటు సైడ్ అయితే ఫస్ట్ టైము మేము కూడా ఈ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా, అంటే వేటికి సంబంధించిందో నాకైతే తెలియదు కానీ మా వారైతే ఇవన్నీ ఫ్యాక్టరీస్ అని చెప్పారు. సో ఇటు సైడ్ అంతా వ్యూ కూడా మేము ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము. ఎందుకో తెలియదు కానీ మా చిన్నమ్మాయి పుట్టినప్పటి నుంచి నా హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే మా చిన్న పాప డెలివరీ అయినప్పుడు నా దగ్గర ఎవరు లేరు. సో పెద్దమ్మాయి స్కూలు, చిన్న పాపని, ఫ్యామిలీ అంతా కొంచెం మేనేజ్ చేసుకోవడం కష్టమే అయిపోయింది. కానీ మా పేరెంట్స్కి అసలు అట్లీస్ట్ పాస్పోర్ట్ కూడా లేదు. మా ఇంట్లో ఎవరు అబ్రాడ్లో ఉన్నవాళ్ళు మా ఫ్యామిలీస్లో ఎవరూ లేరు, చాలా తక్కువ కాదు, ఎవరూ లేరు. సో వాళ్ళకి పాస్పోర్ట్ కూడా పెట్టుకునే అంత నీడ్ అయితే రాలేదు. సో అప్పుడైతే ఎవరూ రాలేదు, అన్నీ నేనే మేనేజ్ చేసుకోవడం వల్ల ఏమో నాకైతే తెలీదు, నా హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా నేనైతే లోపల మేడం దగ్గర చూపించుకున్నాను. ఫార్చునేట్లీ ఇక్కడ తెలుగు మేడమే ఉన్నారు. నాకెందుకో తెలుగు వాళ్ళు ఉంటేనే నేను కంఫర్ట్గా మాట్లాడగలను. నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పింది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఇంత అంటే వీళ్ళ స్లాంగ్ ఇంకా నేను ప్రాపర్గా అయితే పట్టుకోలేను. మాట్లాడతాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే పట్టుకోలేను. మనం తెలుగులో మాట్లాడితేనే ఏదైనా అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటాము. నేను ఎంత పాజిటివ్గా ఆలోచించానో నాకు అంతే పాజిటివ్గా అయితే జరిగింది. సో ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ దానికి ఉన్న ఎక్స్ట్రా సిమెంట్ని అయితే కొంచెం ఎక్స్ట్రా ఉందని చెప్పేసి రిమూవ్ చేసేసారు. కానీ ఇంకా మిగతా టీత్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉన్నాయి. బట్ ఎమర్జెన్సీ ఏం లేదు, చిన్నగా ఇన్సూరెన్స్ తీసుకొని ప్లాన్ చేద్దాము. బట్ అప్పటి వరకు కొంచెం టీత్ మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేస్తూ కొంచెం షుగర్స్కి దగ్గరగా ఉండమని కాదు, దూరంగా ఉండమన్నారు. సో మనకి ఏదైనా మీదకి వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా జాగ్రత్త పడతాం కదా. నేనైతే 2 days ముందు నుంచి అంటే అపాయింట్మెంట్ బుక్ చేసాము, ఇంకా దగ్గరికి వచ్చింది, ఇంకా 2 daysలో వెళ్తామనగా 2 days అయితే ఒక్కటే పెట్టుకున్నాను మైండ్లో, నాకేం కాదు. అంటే ఎందుకు ఇంత భయపడుతున్నానంటే ఇక్కడ డెంటల్ చాలా ఎక్స్పెన్సివ్. అందులోనూ నాకు ఏదన్నా అయితే అసలు టీత్ పెయిన్ అనేది ఉంటుంది కదా. ఒక 2 days అలా రెస్ట్ తీసుకుందామన్నా మా ఇంట్లో మాకంటూ ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు. మా హస్బెండ్ వర్క్కి వెళ్తారు, చిన్న పిల్లలు. సో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. బట్ నేను ఎంత పాజిటివ్గా అనుకున్నానో అంతే పాజిటివ్గా మేడం కూడా ఏం కాలేదని చెప్పారు. ఇంటికి వచ్చాక నాకు అది సెట్ చేసిన తర్వాత పెయిన్ కూడా తగ్గిపోయింది. ఇంక ఇంటికి రాగానే మార్నింగ్ అయితే హడావిడిగా వెళ్ళిపోయాను కదా, ఇంక ఇంటికి వచ్చి మొత్తం క్లీన్ చేసుకున్నా. నాకు నిజంగా ఇలా ఇల్లు మొత్తం ఇలా ఉందంటే చిరాకు వచ్చేస్తుంది. ఎంతైనా మన ఆడవాళ్ళకి అంతేనండి, ఇలా ఉంటే మాత్రం పక్కా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది.
నిజంగా మన ఆడవాళ్ళకి మాత్రం ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ముందైతే కిచెన్ క్లీన్గా ఉండాలి. నాకు ఆ కిచెన్ క్లీన్గా లేకపోతే నాకు అస్సలు ఇంకే పని కూడా చేయబుద్ధి కాదు. ముందు కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక నేను ఇంకో పనిలోకి అయితే వెళ్ళిపోతాను. ఇంక ఇక్కడ మా బుజ్జిది వచ్చేసి నాకు బోల్డ్ కబుర్లు చెప్పేస్తుంది. అప్పుడప్పుడు దానికి బోర్ కొడితే ఇక్కడ కూర్చోపెట్టుకొని దానికి కబుర్లు చెప్పుకుంటూ నేను పని చేసుకుంటాను. ఇంకైతే పాలు కావాలని అడిగింది. మార్నింగ్ ఒట్టుగా బ్రేక్ఫాస్ట్ గారెలు తినేసి వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడైతే దానికి పాలల్లోకి పటిక బెల్లం వేసి ఇస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి పాలల్లోకి వాళ్ళకు పటిక బెల్లమే యూస్ చేస్తాను. షుగర్స్ చాలా తక్కువే. అసలు చిన్నప్పటి నుంచి షుగర్స్ నాకు అలవాటు లేదు. కానీ ఎందుకు టీత్ ఇష్యూస్ వచ్చాయి అంటే మా చిన్నమ్మాయి పుట్టిన తర్వాత ఎందుకో కానీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అప్పుడు మాత్రం నాకు చాలా షుగర్ క్రేవింగ్స్ వచ్చాయి. అప్పుడైతే నేను చాలా తిన్నాను. దాని ఎఫెక్ట్ అయితే ఇప్పుడు కొట్టింది అనుకుంటున్నాను. అందుకే ఎప్పుడు కూడా షుగర్స్ అసలు తినకూడదు ఎక్కువ. తిన్న తర్వాత మనము అంటే మౌత్ క్లీన్ చేసుకోకపోవడం వల్లే క్యావిటీస్ వస్తాయి అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పారు. ఏది తిన్నా కూడా మౌత్ అయితే ఎప్పుడు కూడా నోరు మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేనైతే పప్పు పెట్టేసి నాకైతే బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను. పిల్లలకైతే వైట్ రైస్ పెట్టాను. అలాగే నేను నా హెల్త్ బాగుండట్లేదని చెప్పేసి డైట్ అంతా మార్చాను కాబట్టి నైట్కి అయితే ఓట్ మీల్ పెడుతున్నాను. ఈ ఓట్ మీల్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. హెయిర్కి, స్కిన్కి, హెల్త్కి, అలాగే మనకి కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, నీరసంగా అనిపిస్తుంటుంది, అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. ఈ కంప్లీట్ మీల్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో నేను నైట్ డిన్నర్కి అయితే నేను ఓట్ మీల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తప్పదండి బాబు, మన హెల్త్ని మనం ఎంత కాపాడుకుంటే అంత. ఇవైతే పాత రోజులైతే కాదు. నాకైతే అది బాగా అర్థమైపోయింది. మన హెల్త్ మన చేతిలోనే, మనం తినే తిండిలోనే. మనం తినే తిండి మీదే మన గట్ హెల్త్, అన్నీ మన స్ట్రెస్ లెవెల్స్, గట్ హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. గట్ హెల్త్ మనకు సెకండ్ బ్రెయిన్ అని చెప్తుంటారు. అందుకే నేను కంప్లీట్గా డైట్ అయితే మార్చాను. అవన్నీ కూడా నేను మీ ముందుకు కూడా తీసుకొస్తానండి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలండి నన్ను. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. ఇది ఇంకా ముందుకు పుష్ అవుతుంది. ఇంకా అలాగే పప్పు చేసేసాను. పప్పు అయితే తాలింపు వేయకముందే కొంచెం అంటే కారం వేయకముందే పచ్చిమిర్చి అయితే వేసేస్తాను. సో కారం వేయకముందే మా బుజ్జిదాన్ని కొంచెం పక్కకు తీసి పెట్టేసి తర్వాత మళ్ళీ కారం యాడ్ చేసి తాలింపు వేసేస్తాను. అప్పుడు కారం కూడా పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా, మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్, కర్రీ, ఎగ్ అండ్ నైట్ అయితే ఓట్ మీల్ తింటున్నాను. ఇంకా మధ్యలో కొంచెం ఫ్రూట్స్ అవి తింటాను. బ్రౌన్ రైస్ చూసారా ఎంత పొడి పొడిలో ఆడుతూ ఎంత బాగా వచ్చిందో. అందులోనూ ఇవి మా వారు తెచ్చిన బ్రౌన్ రైస్ ఇవి చాలా బాగున్నాయి. చిట్టి చిట్టిగా పొడి పొడిలో ఆడుతూ చాలా బాగా వచ్చింది. నాకు పెద్ద డిఫరెన్స్ కూడా తెలియదు. కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ రోజు తిన్నామంటే మనకు అలవాటు అయిపోతుంది. చూసారా ఇంత తిన్నామంటే కడుపు నిండిపోతుంది. ఎందుకంటే దాంట్లో పైన లేయర్ ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. ఇంక ఈవినింగ్ అయితే మేము మా ఇంటి దగ్గర స్విమ్మింగ్ పూల్, అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, పూల్ ఓపెన్ చేశారు. ఇంకా అటు సైడ్ అయితే పిల్లల్ని తీసుకెళ్ళాను నేను. మేముండే కమ్యూనిటీలో ఇండియన్స్ ఎవరు లేకపోవడం అనేది కొంచెం నేను బాధపడే విషయమే. కొంచెం మన వాళ్ళు కనిపిస్తూ ఉంటే బాగుంటుందని. సో ఇంకా కనిపించట్లేదు కాబట్టి ఏం చేయలేము. మార్నింగ్ అంతా పిల్లలు, పనులు, అందులోని ఇప్పుడు మా పెద్దమ్మాయికి సమ్మర్ హాలిడేస్. ఇంక ఈ వీడియోస్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, సాయంత్రం పిల్లల్ని వాకింగ్ తీసుకెళ్ళడం, ఇంక ఇదే నా లైఫ్ అయిపోయింది. అంతకు మించి ఏం కావాలని కూడా అనుకోను. నాకు నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా హస్బెండ్, నేను, నా పిల్లలు బాగుంటే చాలు. అంతకు మించి ఏమి కూడా వద్దు. మంచి హెల్తీగా ఉండాలి. ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోయినా హెల్తీగా క్వాలిటీ లైఫ్, హెల్తీ లైఫ్ ఉంటే చాలు. ఇంకెప్పటి నుంచో ఇండియన్స్ లేరు అనుకుంటూ జస్ట్ ఇదంతా మేము ఉండే కమ్యూనిటీ అనమాట. ఇదంతా కూడా పెద్దవి. ఇది ఇంక చాలా పెద్ద కమ్యూనిటీ. ఇంకా అటు సైడ్ కూడా ఉంటారు. కాకపోతే ఇందులో మన వాళ్ళు అంటూ ఎవరు లేరు. కానీ ఎందుకో ఇటు సైడు మా అమ్మ ఇటు సైడ్ వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడ చూసారా అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇండియన్స్ ఎక్కడున్నా ఈజీగా కనిపెట్టేస్తాం కదా. అయితే పలకరించాను. తెలుగు వాళ్ళు అయితే కాదు, కేరళ వాళ్ళు. అట్లీస్ట్ తెలుగు వాళ్ళు కాకపోయినా మన ఇండియన్స్ వాళ్ళ ఇల్లు చూసారా మొత్తం ప్లాంట్స్ తోటి. ఆ ఇల్లు చూసే మన ఇండియన్స్ అని చెప్పేసి మనం గుర్తుపట్టేయచ్చు. పోనీలే తెలుగు వాళ్ళు కాకపోయినా అట్లీస్ట్ మన ఇండియన్స్ అంటూ ఒకరు కనిపించారనుకున్నా. ఆ అంకుల్ కూడా అసలు వెంటనే చాలా బాగా మాట్లాడారు. మా బుజ్జిదైతే అసలు ఆ అంకుల్ చేయబట్టుకొని తిరిగేస్తుంది. ఏదో నేనైతే ఏ జన్మలో రుణం ఉంటేనే అందరు కలుస్తారు అంటుంటారు కదా, నేను దాన్నైతే బాగా నమ్ముతాను. ఈ అంకుల్కి మాకు ఎప్పుడో రుణం ఉంది, మేమైతే కలిసాము. అందులో మా బుజ్జిది అసలు మా ఇద్దరు పిల్లలు చూడండి ఎలా వెళ్తున్నారో. మంచిగా అనిపించింది. అంతా బాగా మాట్లాడుకున్నాము. ఆ అంకుల్ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చేసి 20 years అయిపోయిందంట, సిటిజన్స్ అంట. సో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవి ఇవి చెప్తే నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది అనమాట. ఏదైనా పెద్దవాళ్ళతో మాట్లాడితే కొంచెం బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇలా అయిపోయింది. నా కబుర్లు, మా ఇంటి ముచ్చట్లు, మా ఇంటి విషయాలు అన్నీ నచ్చితే నన్ను మీ ఫ్యామిలీగా, మా ఫ్యామిలీని మీ ఫ్యామిలీగా అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా మోర్ వీడియోస్ తోటి, మోర్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను. షార్ట్స్ కూడా ఒక లుక్ వేసేయండి, మంచి డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయి.